కర్మాన్ లైన్ అంటే ఏమిటి? మనకి ఎర్త్ స్పేస్, ఔటర్ స్పేస్ ఇలా మనం స్పేస్ని రెండుగా డివైడ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ హైట్ వరకు ఎర్త్ యొక్క స్పేస్ లేదా జియో స్పేస్ అంటాము, ఎన్ని కిలోమీటర్స్ దాటిన తర్వాత ఔటర్ స్పేస్ అంటాము అనే దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. ఆ లిమిట్ కోసమే కర్మాన్ లైన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. దీని ప్రకారం 100 కిలోమీటర్స్ లేదా 62 మైల్స్ భూమి యొక్క సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ లేదా 62 మైల్స్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని ఔటర్ స్పేస్గా పిలుస్తాము. మరి ఎలా చెప్పాము ఓన్లీ 100 కిలోమీటర్సే అని? ఎందుకు అంటే ఈ కర్మాన్ లైన్ దాటిన తర్వాత ఈ ఆల్టిట్యూడ్ తర్వాత ట్రెడిషనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి ఎఫెక్టివ్గా ఫ్లై అనేవి చేయలేవు. రాకెట్స్ మాత్రమే ఆ స్పేస్ తర్వాత మనకి వెళ్ళగలుగుతాయి. సో ఆ విధంగా ప్రొపల్షన్ సిస్టంలో చేంజెస్ కావాలి ఒకవేళ దాన్ని దాటి వెళ్ళాలంటే. ఏదైతే భూమి మీద ఫ్లై అవ్వడానికి ఫిజికల్ లాస్ ఉంటాయో అవి పాటించినంత వరకు ఆ స్పేస్ ఏమో జియో స్పేస్, అది దాటిన తర్వాత ఔటర్ స్పేస్గా మనం డిఫైన్ చేస్తాము. ఔటర్ స్పేస్ని డిఫైన్ చేయడానికి లిమిట్ని ఇచ్చే లైన్ ఏది అంటే కర్మాన్ లైన్.